హలో నమస్తే, నేను రవిశేఖర్. థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ ఏజెంటు మిత్రమా నా మాట వినుమా మీ అందరికీ స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో ఒక హైదరాబాద్లో కొంతమంది ఏజెంట్స్తో, యంగ్ ఏజెంట్స్తో, అలాగే న్యూ ఏజెంట్స్తో నా అనుభవాలు, వాళ్ళు ఎట్లా ఎక్స్పెరిమెంట్స్ ఎట్లా చేశారు గ్రూప్ క్యాన్వాసింగ్ ఆస్పెక్ట్స్లోని, ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నాం. ఐ థింక్ సర్టన్ లెర్నింగ్ పాయింట్స్ దాంట్లోంచి మీరు డ్రా చేసి ఉంటారనే నేను అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా కనెక్ట్ అనే అంశం మీద ఈ ఎపిసోడ్లో మాట్లాడతానని చెప్పాను. ఈ కనెక్ట్ అనే అంశం అది చెప్తాను. దాని ముందు ఇంకొక సంఘటన. హైదరాబాద్లోనే సాధారణంగా ఈ ఆదివారాల పూట, సండే హాలిడే కదా, జనరల్గా ఒక మార్నింగ్ సెషన్లో నేను ఏజెంట్స్ని మీట్ అవ్వడానికి ప్రయత్నం చేసేవాడిని. ఎవరిని మీట్ అవ్వాలి అనడానికి నా క్రైటీరియా ఏమిటంటే, జనరల్గా బిజినెస్ చేస్తూ, జనరల్గా మంచి బిజినెస్ చేస్తూ, మంచి ఏజెంట్స్, మంచి డిసిప్లిన్ ఉన్న ఏజెంట్స్, కానీ లాస్ట్ 2 months నుంచో 3 months నుంచో కనబట్టం లేదు. డేటా కూడా నేను చూసేవాడిని. లాస్ట్ 2 months నుంచి బిజినెస్ ఏమీ లేదు. వెరేజ్ లాస్ట్ ఇయర్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ మంచి బిజినెస్ ఇచ్చారు ఆయన. అంటే ఆ పీరియడ్లో బిజినెస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇతర ప్రొఫెషన్స్లో కూడా ఉంటూ ఉంటారు కదా జనరల్గా. సో అందుకని ఎందుకు ఇతను కనబట్టం లేదు? సరే, అతన్ని పర్సనల్గా మీట్ అవుతాం. దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోన్లో మాట్లాడచ్చు, కానీ ఎదురుకుండా మాట్లాడిన దానికి ఫోన్లో మాట్లాడిన దానికి ఎంతైనా తేడా ఉంటుంది అని నేను అనుకుంటూ ఉంటాను. అందుకని అతను ఎప్పుడో చెప్పిన కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి. పలానా కాలనీలో ఉంటానండి, ఆ పార్క్కి ఎదురుకుండా ఉంటానండి, ఇట్లాగే. సో నేను పొద్దున్నే వెళ్ళిపోయి ఇంచుమించుగా పార్క్ దగ్గరికి వెళ్ళిపోయి అప్పుడు ఫోన్ చేశాను ఏజెంట్ గారికి. ఫోన్ చేసి, అయ్యా ఏంటి ఇంట్లో ఉన్నారా? ఉన్నాను సార్, ఇంట్లో ఉన్నాను. టిఫిన్ అయిందా? లేదండి, చెయ్యాలి. ఓకే, రైట్, నేను మీ ఇంటి ఎదురుగుండానే ఉన్నాను, ఒకసారి మీరు వేరే అపాయింట్మెంట్స్ లేకపోతే మిమ్మల్ని కలుస్తాను. అరే తప్పకుండా రండి సార్, టిఫిన్ జాయిన్ అవ్వండి, రండి అంటూ ఏజెంట్స్ మాత్రం ఆదరిస్తారు. చాలామంది ఏజెంట్స్ ఇళ్లలో నేను భోజనాలు చేశాను, టిఫిన్స్ తిన్నాను. సో ఆయన బాల్కనీలోకి వచ్చి నన్ను ఇలాగా చెయ్యి వేవ్ చేసి ఇంట్లోకి ఆహ్వానించాడు. టిఫిన్ తిన్నాం, హాయిగా కబుర్లు చెప్పుకున్నాం. ఏంటి సార్, ఏంటి సంగతి, లాస్ట్ 2 months నుంచి కనిపించట్లేదు, అండ్ మీ ప్రాస్పెక్టింగ్ లిస్ట్ ఏమైనా ఎగ్జాస్ట్ అయిపోయిందా? జనరల్గా ప్రాస్పెక్టింగ్ లిస్ట్ మెయింటైన్ చేస్తాం ప్రొఫెషనల్ ఏజెంట్స్ అందరూ కూడా. సో దాంట్లో ఏమైనా లిస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయిందా? అది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకపోతే కొత్త నెంబర్స్తో, కొత్త పేర్లతో ఆటోమేటిక్గా బ్లాంక్ ఏర్పడుతుంది. అంటే లేదండి, లేదు ఉన్నారు, నేను యాక్చువల్గా ఫర్ ది లాస్ట్ 2 months ఒక యంగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్తో కమ్యూనికేట్ చేస్తున్నాను, బట్ హీఈస్ నాట్ ఫైనలైజింగ్. అంటే ఏమిటి, ఎట్లా చేస్తున్నారు అంటే, ఏమి లేదండి, నేను అఫ్కోర్స్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈయన అప్డేటెడ్గా ఉంటాడు, టెక్నాలజీ బాగా వాడతాడు, అప్డేటెడ్గా ఉంటాడు. అప్పట్లో ఉండే ఒక సాఫ్ట్వేర్ ఉండే ఈ ప్రజెంటేషన్స్కి గట్రా, ఈ ప్లాన్ ప్రజెంటేషన్స్కి, దాన్ని కూడా ఆయన ల్యాప్టాప్లో యూజ్ చేసేవారు, మెయిల్స్ పంపిస్తాడు. సో ఆ విషయంలో అతను లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం కదా, మిలీనియల్స్, ఆ మిలీనియల్స్తో కన్వర్స్ చేయడం అతనికి బాగా వచ్చిన మనిషి. అతను మెయిల్స్ పంపిస్తున్నాను సార్ అని చూపించాడు, ఇదిగో సార్ మెయిల్స్ పంపిస్తున్నాను. ఒక 2 నెలలు బట్టి అతను ఏదో పార్టీ క్లయింట్ మళ్ళా ఏవో మోడిఫికేషన్స్ అడగడం, ఇది జరుగుతున్నది. ఎక్కడ ఉంటాడండి? పలానా కాలనీలో, పలానా అపార్ట్మెంట్స్లో. రైట్, ఓకే, వేస్ట్ ఆఫ్ టైం అయినా అయితే అయి ఉండొచ్చు, కానీ మనం ఒకసారి అతని దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మీట్ అవుదాం. అతనికి బిజీగా ఉన్నాడు అనుకోండి, జస్ట్ సే హలో అండ్ కమ్ బ్యాక్ అని చెప్పాం. ఓకే, రైట్, పదండి సార్ వెళ్దాం. ఇద్దరం వెళితే యంగ్ ఫెలో, సమ్ ఐ థింక్ 30-31 years ఉంటాయి. వైఫ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇద్దరు అప్పట్లో టీసీఎస్ అనుకుంటా, నాకు గుర్తుండే. అండ్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ షీ ఈజ్ ప్రెగ్నెంట్ ఆల్సో, క్యారింగ్ ఆవిడ. సో వాళ్ళు చాలా సాధారణంగానే ఆహ్వానించారు. సండే కాబట్టి వాళ్ళు మేము అన్వాంటెడ్ గెస్ట్ లాగా భావించలే. వాళ్ళు రండి కూర్చోండి అన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నాకు తెలిసింది ఏంటంటే, ఆ అబ్బాయి చాలా తెలివైన వాడు. అఫ్కోర్స్ టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అది అర్థం చేసుకోవచ్చు. నా ఉద్దేశము, బాగా ప్లాన్ చేస్తాడు. ఎందుకంటే ఆయన ల్యాప్టాప్ తెరిచేసరికి 4 folders కనిపించాయి. ఒకటి ఎల్ఐసి అని రాస్తుంది, దాంట్లో మన ఏజెంట్ గారు పంపిస్తున్న ప్లాన్స్ అన్నీ కూడా దాంట్లో ప్రిజర్వ్ చేస్తున్నారు. ఇంకొకటి హెచ్డిఎఫ్సి, ఇంకొకటి ఐసిఐసిఐ, ఇంకోటి ఎస్బీఐ లైఫ్. ఇలాగా ఆల్మోస్ట్ ఆన్ యావరేజ్ ఒక్కొక్కరి దగ్గర నుంచి 3 రకాల కొటేషన్స్ తెప్పించుకున్నాడు. అంటే ఇంచుమించు 12-15
కొటేషన్స్ ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు, ల్యాప్టాప్లో పెట్టుకుంటున్నాడు, కానీ డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు. ఇక్కడ ఏమిటవుతుందంటే ఇక్కడ హీ నీడ్స్ ది అసిస్టెన్స్ ఆఫ్ ఏ టెక్నికల్ పర్సన్ ఆర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆర్ ఇన్సూరెన్స్ ప్లానర్ ఆర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. ఇక్కడ అది జరగట్లేదు. ఆయన ఎంతసేపు ఆయన ఒకటి పక్కన స్లైడ్స్ చూసుకొని అట్లాగా కంపేర్ చేసుకొని ప్రయత్నం చేస్తున్నాడు, ఫైనలైజ్ చేయడానికి చేయలేకపోతున్నాడు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ అతనితో మాట్లాడుతున్నప్పుడు నేను గుర్తించింది ఏంటంటే అతను హీ విల్ అప్రిషియేట్ ది విజువల్ ప్రజెంటేషన్స్. ఎలా తెలిసింది అని మీరు అడగచ్చు. నేను ఒక దగ్గర చదివిన విషయం గుర్తున్నది, అలాగే నేను అబ్జర్వ్ చేసింది కూడా, మనుషులతో మాట్లాడుతుంటే అబ్జర్వ్ చేసింది కూడా, కొంతమంది విజువల్ ప్రజెంటేషన్స్ని ఇష్టపడతారు, కొంతమంది వినడానికి ఇష్టపడతారు, జాగ్రత్తగా కూడా వింటారు. ఉదాహరణకి ఇప్పుడు ఈ అబ్బాయే తీసుకోండి, ఇదంతా మాట్లాడుతున్నప్పుడు ఏదో జనరల్ విషయాల ముందర మాట్లాడతాం కదా, అదిగో అక్కడ రాబోయే రోజుల్లోనే అక్కడ ఫ్లైఓవర్ వచ్చేస్తుంది సార్, మీరు అక్కడ ఉప్పల్ దగ్గర కానీ ఎక్కేస్తే డైరెక్ట్గా సికింద్రాబాద్ స్టేషను, ఇలా మనం చెప్తున్నప్పుడు అతను అప్ రైట్ సైడ్ పైకి ఇలాగ కళ్ళు పైకి పెట్టి, ఫ్యూచర్ని కదా మనం చెప్తున్నాం, రాబోయే రోజుల్లో 5 ఏళ్లలో 10 ఏళ్లలో పలానా ఫ్లైఓవర్ వస్తున్నది ఉదాహరణకి చెప్తున్నప్పుడు అతను ఎక్కడండి, ఉప్పల్ దగ్గర ఎక్కితే ఐసి అంటే పైకి కళ్ళు ఇలాగ పైకి పెట్టి ఆలోచన చేస్తున్నాడు. అంటే ఈజ్ ట్రైంగ్ టు విజువలైజ్ దట్, ఈజ్ ట్రైంగ్ టు ఊహించుకుంటున్నాడు, చూడడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. సో అట్లాంటి వాళ్ళు విజువల్ ప్రజెంటేషన్స్ని ఇష్టపడతారు, చూడడానికి, ఫైనలైజ్ చేయడానికి. అలాగే కొంతమంది వింటారు, చాలా స్మూత్గా మాట్లాడతారు, మెల్లగా మాట్లాడతారు, మీరు చెప్పిన దాన్ని సావధానంగా వింటారు, విన్నదాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు విని ఆకలింపు చేసుకొని నిర్ణయం తీసుకుంటారు, అది ఇష్టపడతారు అన్నది మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి మీరు ఒక ప్లాన్ చెప్పారు, ఓకే నెలకు 10,000 కట్టండి సార్, ఏడాదికి కట్టండి 1,00,000 డాట్ 10 ఏళ్ళు కట్టండి, అట్లాగా మీకు రిటర్న్ స్టార్ట్ అవుతాయి 11th ఇయర్ నుంచి. ఇది మీరు చెప్తున్నది. అతను మీరు చెప్పిన దాన్ని సావకాశంగా విని మెల్లగా మళ్ళా మననం చేసుకుంటూ పైకి రిపీట్ చేస్తాడు. ఓకే 10,000 కట్టాలి, నెలకి ఇంత, ఓకే 1,00,000, ఓకే 11th, సో మీరు 11th నుంచి ఇంత వస్తున్నాను. హీ రిపీట్స్, మనం చెప్పిన దాన్ని రిపీట్ చేసుకొని మెమరైజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇట్లాగా మనం ప్రత్యక్షంగా ఎదురుగా చూస్తే వాళ్ళతో కన్వర్స్ చేస్తున్నప్పుడు మనకి 2 విషయాలు బోధపడతాయి. ఒకటి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళు ఎటువంటి టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ని ఇష్టపడతారు. 2, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమిటి అనేది బయటపడతారు. ఇప్పుడు ఈ పర్టికులర్ నేను వెళ్ళిన క్లయింట్ తాలూకా పొజిషన్, దే ఆర్ యంగ్, ఆవిడ ప్రెగ్నెంట్, అంటే రాబోయే 1-2 నెలల్లోనో బేబీ బాయ్ ఆర్ గర్ల్ పుడతారు. సో హీ వాంట్ సమ్ లంసమ్ అమౌంట్ ఆఫ్టర్ సమ్ 17 years or 18 years. 1. 2, హీ ఈస్ ప్లానింగ్ టు టేక్ ఏ ఫ్లాట్, లోన్ తీసుకుందాం అనుకుంటున్నాడు. సో ఆ లైబిలిటీని కవర్ చేయడానికి హీ వాంట్స్ హై ఇన్సూరెన్స్ కవరేజ్. అండ్ హీ నోస్ అబౌట్ ది మార్కెట్. సో మార్కెట్ లింక్డ్ ప్లాన్స్ మీద కూడా అతను ఆలోచన చేస్తున్నాడు. హీ నోస్ అబౌట్ దట్ ఫ్లక్చుయేషన్స్ అండ్ ది వాట్ యు కాల్ రిస్క్ అటాచ్డ్ టు దట్ సచ్ ప్లాన్స్. సో ఒకటి, హీ వాంటెడ్ హై ఇన్సూరెన్స్ ఫర్ ఎ పీరియడ్. 2, at a point of time that is 17 years or 18 years ఆ బేబీ బాయ్ వచ్చే టైంకి he wants a lump sum amount and he is looking after market linked plans also. సో అప్పుడు ఆ రోజుల్లోని జీవన్ ప్లస్ అని ఒక మార్కెట్ లింక్డ్, దట్ ఈస్ కాల్డ్ యూనిట్ లింక్డ్ ప్లాన్స్ అంటారు, అది ఒకటి ఉంది. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్, ఇప్పుడు కాస్త రీజనబుల్ ప్రీమియంలో హై కవరేజ్ కావాలి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ ద ప్లాన్. అండ్ అప్పట్లో జీవనానందం ప్లాన్ ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నది. సో దానికి ఏంటవుతుందంటే లంసమ్ అమౌంట్స్ వస్తాయి, సర్వైవల్ బెనిఫిట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది స్పెసిఫిక్ పీరియడ్, ప్రీమియం పేయింగ్ పీరియడ్ టర్మ్, ఆఫ్టర్ దట్ ఈక్వల్ సమ్ అష్యూర్డ్కి హోల్ లైఫ్ కవర్ అవుతూ ఉంటుంది. సో నేనేం చేశానంటే ఈ 3 కలిపి ఆయనకి చెప్పించాం, ఇదిగో నీ ఏజ్కి లాంగెస్ట్ టర్మ్ పెట్టాం, టర్మ్ ఇన్సూరెన్స్కి లాంగెస్ట్ టర్మ్ పెట్టాం, సో దట్ ప్రీమియం విల్ బి రీజనబుల్. అండ్ లాంగెస్ట్ టర్మ్కి ఇప్పటికే టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి రేపు పొద్దున ఏజ్ పెరిగి ఇతర ఇష్యూస్, మెడికల్ ఇష్యూస్ కానీ వచ్చినట్టయితే టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వడం కష్టమైపోతుంది. అందుకని లాంగెస్ట్ టర్మ్
టర్మ్ ఇన్సూరెన్స్ వాట్ ఎవర్ పెర్మిసిబుల్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో దానికి టర్మ్ ఇన్సూరెన్స్ పెట్టేసి ఈ 3 కాంబినేషన్ పెట్టి ఆయనకి చెప్పాం, ఇదిగో దిస్ ఈస్ ద ఇన్సూరెన్స్ కవరేజ్, మధ్య మధ్యలో నీకు డబ్బులు వద్దు, లంసమ్ అమౌంట్ స్ట్రైట్ అవే వచ్చేస్తుంది, అండ్ ఇంతవరకు నీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అండ్ ఈ మూడింటి మీద సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఒక 30 lakhs అనుకోండి, జీవనానంద్ 10 lakhs, యూనిట్ లింక్డ్ ప్లాన్ ఇంకొక 10 lakhs అనుకోండి, ఆల్మోస్ట్ 50 lakhs. సో టోటల్ 50 lakhsకి ఇన్సూరెన్స్ కవరేజ్ 1, 2 ఫ్లెక్సిబిలిటీ. ఈ యూనిట్ లింక్డ్ ప్లాన్లోని టాప్అప్ చేసుకోవచ్చు, అలాగే పార్షియల్ విత్డ్రాయల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అప్పట్లో జీవన్ ప్లస్లో. సో ఈ విధంగా మనం అతని రిక్వైర్మెంట్స్ తెలుసుకున్నాము, అండ్ అతని బాడీ లాంగ్వేజ్ వల్ల ఏ ప్రజెంటేషను, ఏ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ ఇష్టపడతాడో తెలుసుకున్నాం. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ యంగ్స్టర్స్తోని మనం ఇంటికి వెళ్ళి ప్రజెంట్ చేస్తే భార్య భర్త ఇద్దరు కూర్చొని, ఎందుకంటే ఇవాళ రేపు భార్యతో కూడా కన్సల్ట్ చేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, ఎందుకంటే ఇట్స్ అ ఫ్యామిలీ. 1, 2 ఆమె కూడా ఎర్నింగ్ మెంబర్. సో ఈ బడ్జెట్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కూడా షీ షుడ్ ఆల్సో అవేర్ ఆఫ్ ఇట్. అండ్ దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వైఫ్ న్యాచురల్గా ఫ్యామిలీ ప్రొటెక్షన్కి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆమె కూడా యాక్చువల్గా ఈ ప్లాన్ని ఎంకరేజ్ చేసింది. సో ఫైనలీ వీ హ్యావ్ క్లోజ్డ్ ది ప్లాన్ విత్ 3 proposals, 3 policies, a combo, and for a total 50 lakhs sum assured చెక్ తీసేసుకున్నాం. 2 hours we spent there, 2 గంటలు. ఈ 2 గంటల్లోనే మేము వెళ్ళిన వెంటనే ఆవిడ ఏదో సాఫ్ట్ డ్రింక్ ఇచ్చింది, ఒక గంట పోయిన తర్వాత మళ్ళీ టీ ఇచ్చింది. సో ఈ 2 hours-లోని ఒక టైప్ ఆఫ్ కంఫర్టబుల్ పొజిషన్కి మనం వస్తాం. ఆవిడకి కూడా చెప్పాం, మీరు డెలివరీ అయిన తర్వాత యూ కెన్ ప్లాన్ ఆన్ యువర్ లైఫ్ ఆల్సో, యూ కెన్ ప్లాన్ అండ్ ఇన్సూరెన్స్ ఆన్ యువర్ లైఫ్ ఆల్సో అని చెప్పాం. అంటే ఒక ప్రాస్పెక్టింగ్ లిస్ట్లోని ఒక నేమ్ యాడ్ చేయగలిసాం, ఒక ఫ్యామిలీని పూర్తిగా మన ఏజెంట్ తాలూకా కస్టమర్ అయ్యారు, రైట్? సో ఈ విధంగా ఒక 2 hours డైరెక్ట్గా అక్కడ కూర్చొని స్పెండ్ చేయడం వల్ల వీ కుడ్ క్లోజ్ ది సేల్స్ క్లోజ్ చేయగలిగాము. అండ్ ఒక ప్రాస్పెక్టింగ్ పర్సన్ని లిస్ట్లోకి ఎంకరేజ్ చేసుకోగలం, ఒక ఫ్యామిలీని మనం కనెక్ట్ అవ్వగలిగాడు మన ఏజెంట్. బై ది టర్మ్ కనెక్ట్ అనే దానికి నా ఉద్దేశం ఏంటంటే, 1 కన్వర్స్ చేస్తే అండర్స్టాండ్ చేసుకుంటాం. బై కన్వర్సింగ్ విత్ దెమ్ వీ షల్ అండర్స్టాండ్ దేర్ రిక్వైర్మెంట్స్. సో కన్వర్స్, narrate ది ప్లాన్. కన్వర్స్ చేసిన తర్వాత రిక్వైర్మెంట్స్ తెలుసుకొని నరేషన్ ఇవ్వాలి. ఇగో ఇదో ఇలా వస్తుంది, ఎంతెంత కడుతున్నావు, ఎంతెంత బెనిఫిట్స్ వస్తున్నాయి. సో బెనిఫిట్స్, అడ్వాంటేజెస్, ఫీచర్స్, దట్ ఈస్ కాల్డ్ BAF మెథడ్ ఆఫ్ ప్రజెంటేషన్ అంటారు. సో ఇట్లా నేరేట్ చేయొచ్చు విత్ ఐ టు ఐ కాంటాక్ట్. Connect. So converse, narrate, with eye to eye contact. ఇట్లా కనెక్ట్ అవ్వడం వల్ల ఐ థింక్ చాలా సక్సెస్ఫుల్గా మనం సేల్స్ క్లోజ్ చేయగలిసాం. సో దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. అండ్ అఫ్ కోర్స్ ఇట్లాంటి ప్రజెంటేషన్స్ ఆఫీస్లో ఇస్తే ఒక రకమైన అనుభవం, ఇంట్లో ఇంకొక రకమైన అనుభవం. అండ్ అఫ్ కోర్స్ టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఐ థింక్ యూ మైట్ హ్యావ్ హర్డ్ ఆఫ్ వన్ ఫేమస్ బుక్ కాల్డ్ 7 Habits of some effective persons. 7 Habits of highly effective people. 7 Habits of highly effective people. అయితే నేను ఆ పుస్తకం గురించి కాదు చెప్పబోయేది, అది ఐ థింక్ స్టీఫెన్ ఆర్ కోవీ రాసిన బుక్ అది. సమ్ 172 pages. ఇంట్రెస్టెడ్ చదవండి. అది కాదు నేను చెప్పబోయేది, గుడ్ హ్యాబిట్స్ ఆఫ్ 7 excellent agents whom I have observed closely. That's what I would like to discuss in the next episode. Thank you.